అందరికి నమస్కారం. ఇవాల్టి మన టాపిక్ చట్టసభలలో ఉన్న వ్యక్తులు అసలు వాళ్ళు మాట్లాడాల్సిన పద్ధతులు ఏంటి? వాళ్ళకేమైనా మర్యాదలు ఉండాలనా? ఉండొద్దా? అనే టాపిక్ మీద కొంత మాట్లాడుతా ఉన్నాను. ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతా ఉన్నాను అంటే నిన్న ఆహ్, గదర్ అన్న గారి మీద మన బండి సంజయ్ గారు ఈజ్ ఏ సెంట్రల్ మినిస్టర్ అండి. ఆయన ఒక కేంద్ర మంత్రి. అది అదృష్టం కొద్దీ వచ్చింది ఆయనకు. తర్వాత స్టోరీ అది. కానీ కేంద్ర మంత్రి పదవి అయితే ఆయనకుంది. ఇంత పెద్ద మంత్రి పదవి అనుభవిస్తున్న ఈ వ్యక్తులు మాట్లాడాల్సిన పద్ధతులు ఏమైనా ఉన్నాయా? ఇది ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇది చూడండి ప్రజలారా. ఈయన ఏం మాట్లాడుతుండ్రు? గద్దర్‌కు పద్మశ్రీ పురస్కారం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వము. బాస్ నువ్విచ్చే ఈ మంత్రి పదవి సారీ నువ్విచ్చే ఈ పద్మశ్రీ ఆయన ఎప్పుడో చచ్చిపోయిండు టు బిగిన్ విత్. అవునా? ఆయన చనిపోయి కూడా సంవత్సరం అయిపోయింది ఇయాల. సంవత్సరం కూడా దాటిపోయింది ఇంకా. అవునా? నువ్వు ఇచ్చే పద్మశ్రీ తోటి ఆయన హ్యాపీ ఫీల్ అవుతాడా? ఏమైనా హ్యాపీ ఫీల్ అవుతుందా? కాదు. కానీ ఆయన చేసిన దానికి గౌరవం. ఓకే. ఆయన చేసిన దానికి రెస్పెక్ట్ ఇది. ఆయన చేసిన దానికి రెస్పెక్ట్ అనమాట. మరి ఎందుకు ఈయనకు రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే ఒకటే మాట చెప్తున్నాను బండి సంజయ్ గారు. మీరు ఒక బీసీ బిడ్డ రైట్? ఒక మాట అడుగుతాను నేను ఇప్పుడు మిమ్మల్ని. ఎన్నడన్నా మీరు నోరిప్పి ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడే దమ్ము మీకుందా? మీ పార్టీలో ఈడబ్ల్యూఎస్ గురించి ప్రస్తావన లేపి ఈడబ్ల్యూఎస్ అనే తప్పు, దీనివల్ల బీసీ సోదరులకు నష్టం జరుగుతుంది అనే మాట మీరు చెప్పేంత దమ్ము మీకుందా? లేదు. యూఆర్ జీరో. యూఆర్ అబ్సల్యూట్లీ జీరో. మీరు ఈ మాట అనడానికి మీరు అర్హులే కాదు, మీరు అనలేరు అని ఒక్క నిమిషం కూడా ఆ పార్టీలో మీరు ఉండలేరండి. మీరు ఇంతకంటే ముందు ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్ లాగా ఉన్నప్పుడు ఏమైంది చెప్పండి? మిమ్మల్ని కాదు మీరు కొద్దిగా ఎక్స్ట్రా చేస్తే మిమ్మల్ని పార్టీ తీసి పక్కకు పెట్టేసింది. పార్టీ ప్రెసిడెంట్ నుంచి సైలెంట్గా పక్కకు జరిపేసింది మిమ్మల్ని. మీరు ఏమైనా చేయగలిగినరా? ఏం చేయలేరు. ఆ పార్టీలో మీరు ఏం చేయలేరు. జస్ట్ ఏంటంటే నామినల్గా ఉండి ఇమోషన్స్ క్రియేట్ చేసేసి ఏదో సాధిస్తారు. ఒకటే మాట గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ప్రకారం చూసుకుంటే ఎన్ని వేల ఉద్యోగాలు పోతాయండి? ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ప్రకారం చూసుకుంటే ఎన్నో వేల ఉద్యోగాలు పోతూ ఉన్నాయి. ఇంకోటి ఇవాళ బీసీ సోదరులకు మనకు ఆ 10% కనుక ఉండుంటే మనం ఎంతో ముందరకు పోతాం కదా బీసీ సోదరులం. అవునా? అట్లాంటప్పుడు మీరు ఆ పని చేయకుండా మీరు ఒక పనికి మాలిన టాపిక్ తీసుకొని వచ్చి ఒక ఇమోషనల్ అవుట్ బోస్ తీసుకొచ్చేసి ఏదో మాట్లాడుతూ ఉంటారు. అవునా? మీకు ఇవాళ కూడా ఆ పార్టీలో స్థానం లేదు, మీకు గౌరవం లేదు. మొన్న జెండా ఎక్కడ ఎగరేసిండ్రండి మీరు? ఆగస్ట్ 15th నాడు మొన్న జెండా మీరు ఎక్కడ ఎగరేసిండ్రు? మీ ఇంట్లో ఎగరేసిండ్రు. పార్టీ ఆఫీస్కి పోలేదు, ఏం లేదు, జస్ట్ ఇంటికాడ జెండా ఎగరేసుకొని ఆ ఫోటో పెట్టిండ్రు. అవునా? అంటే కేంద్ర మంత్రి అయిన తర్వాత కూడా మీ మాటలకు విలువ లేదు. అది మీకు అర్థమైంది కదా. ఇంకా కొంత చూపిస్తాను. ఇప్పుడు ఆయన వందల మంది బీజేపీ కార్యకర్తలు పోలీసు వాళ్ళే హత్య చేసినట్ట. ఏమండి ఇట్లాంటి మాటలు ఆరోపణలు చేయడానికి మీకు ఎట్లా అనిపిస్తుందండి? ఆయన ఒక ఎట్లాంటి వ్యక్తి అంటే ఆయన ఒక ఫోక్ సింగర్. ఎంతోమంది దళితులకు ఆదివాసులకు ఆయన అసలు ఒక పద్ధతిలో ఆయన ట్రైనింగ్ చేసుకుంటా వచ్చిండు. అందరినీ చైతన్యపరుస్తూ అందరికీ కొంత అవగాహన వచ్చే విధంగా ఎట్లా చదువు ఏంది, దాని విలువలు ఏంటి అని ఎన్నో పనులు చేసుకుంటూ వచ్చిండు ఆయన. అన్యాయాలను ఎట్లా అరికట్టాలి, సోషల్ జస్టిస్ కోసం ఏమేం చేయాలని చెప్పి ఇంత వచ్చిండ్రు. మీరు అట్లాంటి దానికి ఇట్లాంటి మాట ఎట్లా మాట్లాడతారండి? ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పేర్లను సిఫార్సు చేయాలి. ఓకే. ఆల్రైట్. ఇంకా ఇట్లాంటి స్టేట్మెంట్ మీరు ఎప్పుడన్నా ఎవరైనా చేసుకోవచ్చు. అది పెద్ద విషయం కాదు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బండి సంజయ్ గారు ఆయన పేరు మీద గద్దర్ అవార్డునే ఉన్నది. అవునా? గద్దర్ అవార్డును తెలంగాణ ప్రభుత్వం ఒకటి పెట్టింది. ఏంది కళాకారుల కోసం అని చెప్పి నంది అవార్డు టైప్లో గద్దర్ అవార్డు అని పెట్టింది. ఇంతకంటే గౌరవం ఏముంటుందో చెప్పండి. ఇంతకన్నా గౌరవం ఇంకేమైనా ఉంటుంది అనుకుంటున్నారా? మీరు ఆ స్థాయిని మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. ఆ స్థాయిని మర్చిపోయి మీరు అట్లాంటి పొరపాట్లు మాట్లాడొద్దు. మీరు కమెంట్స్ చేయండి. రాజకీయంగా మీరు ఎట్లాంటి కమెంట్స్ అనేది చేయండి. కానీ కొంతమంది గౌరవనీయులు ఉంటారు. సొసైటీ కోసం పనిచేసిన వ్యక్తులు ఉంటారు. తూటా దెబ్బలు తిన్నాడండి ఆయన. ఆయన కడుపులో ఆయన బాడీలో తూటా కూడా మిగిలిపోయింది ఆయన చనిపోయేప్పుడు. అందరికి తెలియదు అది. మరి దానివల్ల కూడా ఆరోగ్యం పాడైంది అయింది. అవునా? మరి ఇంత చేసిన అతనికి మీరేం మాట్లాడుతుండండి? ఆ తుట్ట ఎవరు కాల్చిన అందరికి తెలియదా మనందరికీ? సో మనం ఏం చెప్పాలనుకుంటున్నాం ఇంకొకటి ఆయన ఏం చేసిండు? ఈ కొట్లాటలు వద్దని చెప్పి ప్రభుత్వానికి నక్సలైట్లకి మధ్య ఒక సమన్వయకర్త లెక్క తీసుకొచ్చి ఒక చర్చలు జరపడానికని ఎంతో వీలుగా ప్రయత్నాలు చేసిండు. సోషల్ ఎడ్యుకేషన్స్ కోసం హెల్ప్ చేసిండు ఆయన. ఫర్ ఎ బెటర్మెంట్ ఆఫ్ టుమారో. దళితులకు ఆదివాసులకు చేసిండు. ఖచ్చితంగా అందరి కోసం నిల్చున్నాడు. తెలంగాణలో అవునా? తెలంగాణ ఫామ్ కావాలని చెప్పి ఆయన ఎంతో ఉన్నాడు. మీరు ఎక్కడ పోయినండి ఆ రోజు? మీరు ఒక కార్పొరేటర్ లెక్క ఉన్నారు. అవునా? కార్పొరేటర్ లెక్కుండి మీరు కరీంనగర్ ఎమ్మెల్యేలకు పోటీ చేసినప్పుడు గంగుల కమలాకర్ గారు మిమ్మల్ని ఏదో టాపిక్ అంటా ఉంటే ఆ భయానికే మీరు ఇంకొక లెటర్ రాసిండ్రు. అవునా?
ఇవాళ ఏదో మీరు బాగా మాటలు మాట్లాడుతూ ఉండరు, ఈయన ఇది చేసిండు ఆయన అది చేసిండు అని. ఆ రోజు ఎక్కడ పోయినారు మరి మీరు? తెలంగాణ కోసం పోరాటం చేసిన దాంట్లో మీరు కనిపించే లేదు. గదరన్న స్థాయి ఎంత, మీ స్థాయి ఎంత ఆ రోజు? అవునా? సరే, ఆ టాపిక్ కూడా వదిలిపెడదాం మనం. ఇంకా కొంచెం చూపిస్తా ప్రజలారా, ఒక్కసారి కిందికి పోయి చూద్దాం మనము. ఈయన ఏదో ఎసొంటి మాటలు మాట్లాడతారంటే ఇక అసలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. ఇది చూడండి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులతోటి ఇందిరాగాంధీ పేరు కాకపోతే నువ్వు లాడెను, దౌద్ ఇబ్రాహిం పేర్లు పెట్టుకో, మాకేం అభ్యంతరం అంటారు. ఏమండి ఇట్లాంటి పేర్లు ఎందుకు పెడతారు? ఒక మాట చెప్తా, ఇప్పుడు ఇందిరాగాంధీ గారి పేరు పెట్టారు అంటారు మీరు. అట్లాగే ఎవరన్నా సరే ఒక కాంగ్రెస్ కార్యకర్తలు ఒక వాజ్పేయి గారి పేరు కానీ, లేకుంటే ఇంకా అద్వానీ గారి పేరు కానీ, వాళ్ళు అద్వానీ గారు రథయాత్ర చేసినప్పుడు ఇవన్నీ చేసినప్పుడు ఇక మనకు తెలియదా ఏమేమైనా? మన బాబరీ మసీదు ఊడగొట్టినప్పుడు ఎంతెంత అరాచకాలు జరిగినాయి మీకు తెలియదా? మరి అంత అరాచకాలు జరిగినప్పుడు ఎవరన్నా అద్వాని ఒక్క మాట అని అన్నరా? అదొక పార్టీ స్టాండు అనుకుని అట్లా వదిలిపెట్టేసారు. అది విఘ్నత అంటారు దాన్ని విఘ్నత అంటారు. అది దాటి ప్రవర్తించరాదు. ఎస్పెషల్లీ చట్టసభలలో నుండి మీరు మంత్రి పదవి అండి, అది చిన్న ముచ్చట కాదు. కేంద్ర మంత్రి పదవి అంటే ఏదో మీకు లక్కీలు గఫలతులు దన్నుకుంటూ వచ్చింది కాబట్టి మీకు దాని విలువ తెలుస్తలేదు. దట్స్ ఎ హ్యూజ్ అండ్ వెరీ బిగ్ పొజిషన్. అట్లాంటి దాన్ని మీరు అబ్యూజ్గా మీరు మాట్లాడొద్దు, అబ్యూజ్గా మీరు చేయొద్దు ఇట్లాంటి పనులు, ఇట్లాంటి వాక్యాలు కూడా. తర్వాత ఇంకా రేషన్ కార్డుల గురించి అది మాట్లాడతాడు. సరే అక్కడ దాకా ఓకే, మనకు దాని గురించి ఏం పర్వాలేదు. కానీ ఇంకా ఆర్ఎస్ఎస్ బీజేపీ నేతలకి అవార్డు ఇవ్వాలని రాజ్యాంగంలో ఉందా అని చెప్పి ఇంకా కొన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళ మీద కొంత మాట్లాడినారు. కిరణ్ కుమార్, అది రాములు, కిరణ్ రెడ్డి, ప్రభుత్వం ఆది శ్రీనివాస్ గారు, విఘ్నేష్ రెడ్డి గారు, బెల్లయ్య నాయక్ గారు, వీళ్ళంతా చాలామంది బాగానే మాట్లాడారు. ఇంకేం మాట్లాడిందంటే అసలు మోదీ గారికి చెప్పి ఈ బండి సంజయ్ బర్తరఫ్ చేయాలి, ప్రభుత్వంలోకి వెళ్ళి మంత్రి పదవి నుంచి ఇవన్నీ తీసేయాలని చెప్పి కూడా మాట్లాడుతారు. నేను కూడా అదే డిమాండ్ చేస్తాను. ఎందుకంటే అదే డిమాండ్ చేయాలి కూడా, ఎందుకంటే మీరు అర్హులు కాదు దానికి. ఇంకా కిందికి పోయి చూపిస్తాను మీకు. అసలు ఇంకోటి చూపిస్తా ప్రజల, ఇటు చూడండి. మన గదర్ అన్న ఇవన్నీ చేసుకుంటూ వచ్చిండు. ఇంకా కాంట్రవర్సీస్ అంటే ఇక ఈయన కాంట్రవర్సీ. ఇక ఇంకోటి మీ మీద బండి సంజయ్ గారు మీరు దాన్ని డినై చేసిండ్రు అనుకోండి, కానీ 2023లో పేపర్ లీక్ అని చెప్పి ఇక దీని మీద ఏదో క్వశ్చన్ పేపర్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏవో వచ్చేసినాయి. మీకు తెలిసిందే కదా ఆ విషయం. ఇక నేను చెప్పి దాన్ని ఇంకెక్కువ తీసుకుపోను. ఇంకోటి, బుల్డోజర్ ప్రభుత్వాలకి మీరు సపోర్ట్ చేస్తారు. బుల్డోజర్ ప్రభుత్వాలకు సపోర్ట్ చేసి మీరు ఇవాళ గద్దరన్న గురించి మాట్లాడే అర్హులా? బుల్డోజర్లకు సపోర్ట్ చేసిన మీరు, అట్లాంటిది మీరు గద్దరన్న గురించి మాట్లాడడానికి అర్హులు ఎట్లయితారో మీరు ఒకసారి చెప్పుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూపిస్తుంది టీబీజేపీలో కోల్డ్ వార్, ఆ విషయం కుదరకనే ఏకాభిప్రాయం. ఇది ఎందుకు అవుతుందో తెలుసా ప్రజలారా? ఇక్కడ ఏంటంటే బీజేపీలో బీసీలకు కొంత ఇవ్వాలని చెప్పి అంటున్నారు. ఓకే, బీసీలకు కొంత ఇవ్వాలని చెప్పి చెప్తున్నారు. దీని మీద అసలు ఇది తెగుతలేదు ఈ పంచాయతీ. ఈ పంచాయతీ దగ్గర ఉట్టి బీసీలకే ఇచ్చేస్తే మరి మిగతా వాళ్ళందరి సంగతి ఏంది, మా వాళ్ళ సంగతి ఏందని చెప్పి వాళ్ళు కొట్లాడుకుంటారు. దీని మీద మీరు మాట్లాడేంత దమ్ముందా మీకు? బీసీలకు ఇన్ని సీట్లు ఇవ్వాలి, బీసీలకు ఇన్ని చేయాలి, బీసీలకు ఇవన్నీ ఇవ్వాలని చెప్పి అనుకుంటారు కదా. బీసీ నిధులు ఫస్ట్ పాయింట్ టు బిగిన్ విత్. బీసీలకు నిధులు ఇచ్చి వాళ్ళని ఎంటర్ప్రీనర్స్లకి చేసేంత దమ్ము మీ ప్రభుత్వానికి ఉందా? ఉంటే మీ ప్రభుత్వం దగ్గర డబ్బులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ పని చేయించండి. లేకుంటే ఒక సెపరేట్గా ఉన్న ఫండ్స్ పెట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ చేసి ఆ ఫండ్స్ తోటి బీసీ సోదరుల మనందరికీ కూడాను ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసేసి దాని మీద ట్రైనింగ్లు ఇప్పించి వాళ్ళని ఎంటర్ప్రీనర్స్లకి చేసి వాళ్ళని ట్యాక్స్ పేయర్స్లకి చేయండి. మీకు దమ్ముంటే అది. ఇవన్నీ వద్దు. పొద్దస్తమానం హిందూ ముస్లిము ఇదే ఇంకా అసలు ఇన్ఫ్లమేటరీ మాటలు మాట్లాడడం తప్ప మీరు అంతకుమించి ఏమైనా చేసినరా? ఇక మీరు మాట్లాడిన కొన్ని ఇంటర్వ్యూలలో చూస్తూ ఉంటే ఇంకా మా వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో టీచర్ అయినరు అన్న టైప్లో ఉంటాయి మీ స్టేట్మెంట్లు కొన్ని. ఇంకా అవన్నీ నేను చెప్పడం ఎందుకులే, కానీ అంత సభ్యత కాదు కాబట్టి నేను అక్కడ ఆగిపోతున్నాను. కానీ ఒకటే మాట, గద్దరన్న ఆయన జీవితకాలానికి చాలా పోరాటాలు చేసిండ్రు. చాలా పోరాటాలు చేసి ఆయన ఎంతో మైలేజ్ తీసుకొచ్చిండ్రు. దళితులకు, ఆదివాసులకు, సొసైటీలో కొన్ని చట్టాలకు, తెలంగాణ కోసం పోరాటం చేసి ఇవన్నీ చేసిన వ్యక్తి. ఆయన గౌరవించడం అనేది మనందరి ధర్మం, అది మనందరం చేయాల్సిన పని. అది అర్థమైందా? ఇంకోసారి ఇట్లాంటి మాటలు మాట్లాడకండి. ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఇంకా అసలు జనాలు మిమ్మల్ని ఎవరు పెద్దగా అప్రిషియేట్ చేయరు. చూసారు కదా, ఓయిలో మీ దిష్టి బొమ్మ దహనం చేసిండ్రు, మీ కరీంనగర్లో ఒక లాయర్ ఉండి మిమ్మల్ని ఆడ బొందు పెట్టాలని టైప్లో మాట్లాడుతూ ఉన్నారు. తెలిసిందే కదా మీకు అది. సో అందుకని చెప్పి మనం ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా కొంత కంట్రోల్గా మాట్లాడండి. మీ మంత్రి పదవి స్థాయిని మర్చిపోయి మాట్లాడకండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.